అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసిన పెద్ది పహిల్వాన్ గ్లిమ్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కోసం చరణ్ ఒక శక్తివంతమైన మట్టి కుస్తీ యోధుడి అవతారంలోకి మారడం గమనార్హం. దాదాపు 8 నెలల పాటు ప్రతిరోజు కఠినమైన వ్యాయామం చేస్తూ తన శరీర ఆకృతిని పహిల్వాన్కు తగ్గట్టుగా మలుచుకున్నారు. పతాక స్థాయిలో ఉన్న ఆయన అంకిత భావం ప్రతి దృశ్యంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో కూడా క్రమశిక్షణతో కూడిన కఠినమైన శాకాహార నియమాలను పాటిస్తూ శిక్షణను కొనసాగించడం విశేషం. దర్శకుడు కోరుకున్న రూపాన్ని సాధించే క్రమంలో చరణ్ పడ్డ శ్రమ అసాధారణం. ఈ ప్రత్యేక లుక్లో చరణ్ పొడవాటి జుట్టుతో రగుడ్ లుక్లో కనిపిస్తూ పాతకాలపు మల్ల యోధులను గుర్తుకు తెస్తున్నారు. భారీ గదను తిప్పుతూ వర్షంలో సాధన చేసే సన్నివేశాలు ఆయన పాత్రలోని తీవ్రతను చాటుతున్నాయి. ఉత్తరాంధ్ర యాసలో సాగే డైలాగులు ఈ పాత్రకు మరింత సహజత్వాన్ని చేకూర్చాయి. క్రీడా నేపథ్యంలో సాగే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ నటన ఒక కొత్త ఒరవడిని సృష్టించబోతుందని సమాచారం. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పలు క్రేజీ సీక్వెల్ సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేయనున్న సీక్వెల్ చిత్రాల్లో ఒకటి కల్కి 2 కూడా ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా సీక్వెల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లు షూట్లో పాల్గొన్నారు. అయితే వీరి తర్వాత ఫైనల్గా భైరవ సెట్స్లో ఎప్పుడు అడుగు పెడతాడు అనేది తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ ఏప్రిల్ 10 నుంచి డార్లింగ్ హీరో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. మరి అక్కడ నుంచి ఎన్ని రోజులు ఈ షూట్ ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే హను రాఘవపుడి, సందీప్ రెడ్డి వంగాల సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కల్కి 2 ప్రభాస్ ఎప్పటికీ పూర్తి చేస్తాడో చూడాలి. ఆంధ్రుల ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఈ పసుపు జెండా విజయవంతంగా 44 వసంతాలు పూర్తి చేసుకుని 45వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆయన కుమారుడైన నందమూరి రామకృష్ణ తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. పేద ప్రజలు, రైతన్నలు, తెలుగుంటి ఆడపడుచులు, కార్మిక సోదరులకు ఒక అన్నగా అండగా నిలవడమే ఈ పార్టీ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి తెలుగు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఎన్టీఆర్ గారు తపించారని వివరించారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలను సమానంగా గౌరవిస్తూ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం గర్వకారణమని రామకృష్ణ గారు కొనియాడారు. ఈ పసుపు పండుగ సందర్భంగా వీర సైన్య కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున అభినందనలు తెలిపారు. క్రమశిక్షణతో కూడిన పసుపు పార్టీ కుటుంబ వ్యవస్థలో తాను ఎల్లప్పుడూ ఒక సైనికుడిలా ఉంటానని తన సందేశంలో స్పష్టం చేశారు. తెలుగు జాతి సంక్షేమం కోసం కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన రాబోయే చిత్రం బైకర్ కోసం సుమారు 2 ఏళ్ల పాటు పడ్డ కఠోర శ్రమ అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో వచ్చిన ఈ ప్రాజెక్ట్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మారింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూఈ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో 18 ఏళ్ల కుర్రాడిగా కనిపించడం కోసం శర్వా తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. తెల్లవారుజామునే నిద్రలేచి కఠినమైన వ్యాయామాలు చేస్తూ శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడమే కాకుండా మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందించుకున్నారు. కేవలం జిమ్ వర్కౌట్స్ మాత్రమే కాకుండా యోగా సాధన ద్వారా ఏకాగ్రతను, ప్రశాంతతను అలవరుచుకుని తన లక్ష్యం వైపు పట్టుదలతో సాగారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా కోసం శర్వానంద్ సాధించిన ఈ మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక నటుడిగా తనలోని పాత ఇమేజ్ను చెరిపివేసి సరికొత్త ఉత్సాహంతో, క్రమశిక్షణతో కూడిన ఒక యంగ్ రేసర్ విక్కీ పాత్రలో జీవించడానికి ఆయన రక్తాన్ని, చెమటను ధారపోశారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఒక్క సరైన నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుందని ఈ ప్రయాణం ద్వారా నిరూపించారు. షూటింగ్ మొదటి రోజు అద్దంలో తన కొత్త రూపాన్ని చూసుకున్నప్పుడు కలిగిన ఆత్మవిశ్వాసం వెలకట్టలేనిదని ఆయన స్వయంగా వెల్లడించారు. బాక్సాఫీస్ బరిలో రేసు గుర్రంలా దూసుకుపోవడానికి సిద్ధమైన ఈ చిత్రంతో శర్వానంద్ కెరీర్ మరో స్థాయికి చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ సినీ ప్రయాణం ఎన్నో ఎత్తుపల్లాలు మలుపులతో కూడిన ఆసక్తికర కథనం. 2002లో జయం సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ఆయన దిల్, సై వంటి చిత్రాలతో మాస్ ప్రేక్షకులకు చేరువయ్యారు. కెరీర్ మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా ఇష్క్, గుండెజారి గల్లంతైందే, భీష్మ వంటి బ్లాక్ బస్టర్లతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. 2 దశాబ్దాలకు పైగా సాగిన ఈ ప్రస్థానంలో లవర్ బాయ్ ఇమేజ్ నుండి మాస్ హీరోగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. మార్చి 30న ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ గత ఏడాది ఎదురైన చేదు అనుభవాలను పక్కన పెట్టి సరికొత్త జోష్తో ముందుకు సాగుతున్నారు. గత ఏడాది నితిన్ కెరీర్లో గడ్డుకాలంగా మిగిలిపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. వరుస పరాజయాలు ఎదురవడంతో కథల ఎంపికలో నితిన్ ఆచితూచి అడుగులేస్తున్నారు. మూస ధోరణికి భిన్నంగా వినూత్నమైన కథాంశాలకు ప్రాధాన్యత ఇస్తూ మళ్లీ విజయాల బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న తాజా లైనప్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రస్తుతం నితిన్ చేతిలో ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విలక్షణ దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నారు. నితిన్ కెరీర్లో ఇది 36వ చిత్రం కాగా దీనిని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తోంది. దీనితో పాటు ఆయ్ సినిమాతో మెప్పించిన దర్శకుడు అంజికే మణిపుత్రతో ఓ వినోదాత్మక చిత్రాన్ని చేస్తున్నారు. దీనికి సంక్రాంతి శుభాకాంక్షలు అనే టైటిల్ పరిశీలనలో ఉండగా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనేది ప్లాన్. అంతేకాకుండా నిర్మాత విజయ్ జిల్లా నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. ఇలా వైవిధ్యమైన జానర్లతో వస్తున్న నితిన్ ఈ పుట్టినరోజు తర్వాత గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఫస్ట్ నాకు మళ్ళీ రెండో అవకాశం ఇచ్చిన నిహారిక గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఒక సినిమాతో చిన్న సినిమా చేసిన తర్వాత ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన వారు అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బరీ గురించి అన్న చెప్పినట్టు చాలా ఎర్లీ మాట్లాడడం, బట్ డెఫినెట్లీ ఈ సంక్రాంతికి మా సినిమా కమిటీ కూరల కంటే ఇంకా మంచిగా తీసి మీ అందరికీ అందజేస్తానని చెప్తున్నాను. యా అంతే. నేను ఇట్లా వచ్చి మీ అందరి ముందు వచ్చి మాట్లాడి కూడా చాలా రోజులైంది. బట్ మేమందరం ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నిజంగా ఈ సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే నిహాతో కొలాబరేట్ చేయడం ఎంత స్పెషలో. వంశీ లాంటి ఒక యంగ్ డైరెక్టర్తో ఇక్కడ కూర్చున్న టీం వీళ్ళందరితో పనిచేయడం ఇంకా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసినప్పటి నుంచి నేను వంశీ వర్క్ని చాలా పెద్ద అడ్మైరర్. అండ్ అలాంటి ఒక నేను యంగే, కానీ ఇలాంటి ఇంకా యంగ్ టీంతో పనిచేయడం నాకు చాలా ఇంకా ఇష్టంగా, చాలా యూనో ఒక చిన్న పుష్ ఉంది నాకు వీళ్ళు చేయాలని. బట్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మా ఈ బరీ అనే సినిమా డెఫినెట్గా ప్రతి ప్రేక్షకులకి ఎక్సైట్ అవుతారు రేపొద్దున సినిమా చూసి. నిహారిక సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, బట్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. బట్ ఈ సినిమా డెఫినెట్గా మేము కథ విన్నప్పటి దగ్గర నుంచి అందరిని అలరిస్తుందనే ఒక నమ్మకం మా అందరికి చాలా గట్టిగా ఉంది. అండ్ ఈ బరీ సంక్రాంతి వచ్చే సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతుంది. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని విష్ చేసినందుకు. అండ్ ముఖ్యంగా మామూలుగా నాకు కూడా కొంచెం మొహాటం, మా ఇంట్లో వాళ్ళని కూడా ఏదైనా ఫంక్షన్కి పిలవాలంటే అట్లా అని కళ్యాణ్ బాబాయ్ దగ్గరికి నేను నిహా వెళ్ళి ఇలా బాబాయ్ సినిమా చేస్తాను నేను నిహారిక కలిసి, అంటే ఏంటి వరుణ్తో చేస్తున్నావా అని అన్నాడు. అవును బాబాయ్ అన్నయ్యతో చేస్తానంటే ఓకే నైస్, ఏంటి ఏం చేయాలంటే సినిమా ఓపెనింగ్ ఉంది బాబాయ్, ముహూర్తానికి మీరు వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి అని చెప్పిన వెంటనే బాబాయ్ ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మా టీం అందరినీ కలిసి చాలామందితో చాలా మెల్లగా టైం స్పెండ్ చేసి అందరికి ఫోటోలు ఇచ్చి అన్నీ చేశారు. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు మీరు ఈరోజు ఇచ్చిన కిక్ కన్నా మనకి ఏది తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ ఎంటైర్ టీమ్. మళ్ళీ మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సంక్రాంతికి కలుద్దాం. ఈరోజు 28th March 2026న మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ 3rd మూవీ ముహూర్తం చేసుకున్నాం.
మళ్ళీ ఫర్ ద సెకండ్ టైం మా కమిటీ కురోలు డైరెక్టర్ యదువంశీ గారితో కొలాబరేట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ఆల్మోస్ట్ సేమ్ టీమ్ మేము వర్క్ చేసింది. అనుదీప్ దేవ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అన్వర్ అలీ గారు యాజ్ అన్ ఎడిటర్. ఫస్ట్ టైం కొలాబరేట్ అవుతున్నాం. ధనుష్ భాస్కర్ ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ చిన్న గారు. నేను ప్రతి మూవీ ఇప్పటి వరకు చేసిన కమిటీ కుర్రోలు రాకాసాకి ఐ కెప్ట్ సేయింగ్ ఇట్స్ అ స్పెషల్ ఫిలిం. ఆఫ్ కోర్స్ చాలా స్పెషల్ ఫిలిమ్స్, కానీ ఫ్యామిలీ మెంబర్ తోటి కొలాబరేట్ అయ్యి తీయడం అనేది ఎంత స్పెషలో నాకు ఈరోజు తెలిసింది. మా నాన్న వాళ్ళ అన్నతోటి వాళ్ళ తమ్ముడితోటి ప్రొడక్షన్ చేశారు, కానీ ఆ ఫీలింగ్ ఏంటో నాకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది ఈరోజు తెలుస్తుంది. మా అన్నతో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తానంటే ఐ నో ఇట్స్ గోయింగ్ టు బీ అన్ అమేజింగ్ మెమరబుల్ జర్నీ నాకు. అండ్ బరీ మూవీ ఒక విలేజ్ డ్రామా, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. ఇట్స్ అండ్ ఈసారి సంక్రాంతి బరిలో మేము కూడా ఉన్నాం ఒఫీషియల్గా ఇన్ 2027. It's a very interesting film and very happy to share this moment with all of you. మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు మాట్లాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు హౌస్ఫుల్ టీమ్. నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు అండ్ నా సినిమాలు కూడా చేశారు. వినీత్, సందీప్ అండ్ సతీష్, కంగ్రాచులేషన్స్. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అండ్ వీళ్ళందరికీ ఒక పెద్ద సపోర్ట్గా నిలబడి బ్యాక్గ్రౌండ్లో ఉండి వశిష్ఠ్ని హ్యావ్ టు రియలీ అప్రిషియేట్, బికాజ్ ఈజ్ ద వన్ హూ ఆస్క్డ్ మీ ఇలా ఒక సినిమా అయింది, ఇలాగా ప్రెస్ మీట్ ఉంది, ఇలాగ అంటే డార్లింగ్ ఇలాగా ఇక్కడ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి అంటే, నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్ అని ఆల్రెడీ విన్నా. సో ఇక్కడ రిలీజ్ అయిందని నాకు తెలియదు. సో బట్ మనోడు ఫోన్ చేసి ఇలా రిలీజ్ అయ్యి హౌస్ఫుల్స్ అని అంటే కనుక్కుంటే మొత్తం ఎక్కడ చూసినా యూత్ అందరూ వెళ్ళి ఫుల్ హౌస్ఫుల్స్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మన అన్ని ఇండస్ట్రీలోకి గొప్ప ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు. అది ఎందుకు చెప్తున్నానంటే ఐ థింక్ మీరు కంపేర్ చేసుకోండి, ప్రపంచంలో ఎక్కడన్నా మన తెలుగు వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు, వేరే ఏ లాంగ్వేజ్లో అది లేదు. మనం మాత్రం అన్ని సినిమాలు ఎవరినైనా ఇంక్లూడింగ్ మనం వేరే హీరోని కూడా తెచ్చుకొని సినిమాలు చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ అండ్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మెయిన్లీ కెన్ అండ్ గ్యాంగ్ చూస్తే అడిగా ఎవరు డైరెక్టర్ ఎవరు హీరో అంటే, ఒక 23 ఏళ్ళ అబ్బాయి ఒక యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి 23 ఏళ్ళ అబ్బాయి యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడా? నిజంగా అంటే నమ్మబుద్ధి కాల. అండ్ ఆయన మొహంలోనే లైక్ ఒక తేజస్ లాగా, లైక్ ఎంత జెన్యూనిటీ. అండ్ సో కీప్ వర్కింగ్ లైక్ దాట్. And congrats to the whole team and to the heroines Meenakshi and Priyanshi. So wish them all the best. And brother, ఎలా చెప్పాలో తెలియదు, ఇంత చిన్న వయసులో హౌ కుడ్ యూ డూ ఇట్? అండ్ మేబీ ఐల్ డూ అన్ ఇంటర్వ్యూ, అసలు తెలుసుకోవాలని స్టోరీ ఏంటో, బికాజ్ ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక అంటున్నాడు కదా, అక్కడ థియేటర్కి వెళ్తే 500 కెపాసిటీ సీటర్ ఫుల్ అయిపోయి విజిల్స్ కొడుతున్నారని. ద సేమ్ ఫీలింగ్ వెన్ ఐ కేమ్ టు తమిళ్ విత్ ఎంగేమే పోదాం. నన్ను చూడంగానే అప్పటికి ఇక్కడ కూడా అంత ఇది ఉందో లేదో కానీ అక్కడ మాత్రం ఫస్ట్ సినిమాకి విజిల్స్ కేకలు వేసేవారు. సో ఐ నో దట్ ఫీలింగ్. And I have heard that your father is a great actor from, my father kuda great actor from Tamil industry. So say hi to him and congrats to the entire team and keep working and be happy, live with love. Thank you. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన శర్వానంద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. శర్వానంద్ గారి బైకర్ సినిమా ట్రైలర్
బాగా రీచ్ వచ్చింది. నేను కపుల్ ఫ్రెండ్లీ సినిమా చేస్తున్నప్పుడు బైకర్ సినిమాలో కొన్ని పోర్షన్స్ చూసే అదృష్టం కలిగింది నాకు. అప్పటి నుంచి అసలు నా మైండ్లోంచి వెళ్ళట్లేదు. సినిమా April 3 కోసం నేను అందరితో పాటు ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాడినరీ హిట్ కొట్టబోతున్నారు. మొన్న సంక్రాంతికి హిట్ కొట్టి 3 నెలల్లో మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు శర్వానంద్ గారు. ఈ సినిమా నేను యూత్ సినిమా నేను నిన్న థియేటర్స్లో చూశాను. ఏఎంబీలో వెళ్ళాను. ఏఎంబీలో కూడా ఏఎంబీ అంటే జనరల్గా క్లాస్ ఆడియన్స్ సినిమా అని థియేటర్ అని అనుకుంటారు. బట్ ఏఎంబీలో కూడా కంటిన్యూస్గా సినిమా 2 hours ఆడియన్స్ నాకైతే అరుపులే వినపడుతున్నాయి. ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్, క్లైమాక్స్, అసలు మధ్యలో ఆర్పి పట్నాయక్ గారి సాంగ్స్ వచ్చినప్పుడు కానీ అసలు కంప్లీట్గా అరుపులే. సినిమా థియేటర్లో ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. యూతే కాదు, ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నారు. నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో కంప్లీట్గా ఫ్యామిలీస్తో నిండిపోయి ఉంది. ఈ వీకెండ్ ఈ సినిమా ఇంకా మంచి రెవెన్యూ చేయాలని కోరుకుంటున్నాను. హౌస్ఫుల్ వినీత్, సందీప్కి పాకెట్ ఫుల్గా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇలాంటి మంచి మంచి సినిమాలు తెలుగులో ఇంకొన్ని వాళ్ళ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. మా బేబీ సినిమాకి కంప్లీట్గా బ్యాక్ బోన్గా ఉన్న హౌస్ఫుల్ మీడియా గట్టిగా ప్రమోట్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా మా అన్ని ఫిలిమ్స్కి వాళ్ళు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీ సినిమాకి కూడా మా అందరి సపోర్ట్ గట్టిగా ఉంటుంది. మీరు ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఇంకా తీయాలని, ఇంకో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉన్న వశిష్ఠ గారు, అందరికీ బింబిసార వశిష్ఠ గారు, కానీ నాకు మాత్రం మా మల్లాడి సత్యనారాయణ రెడ్డి గారి అబ్బాయి వేణు. మాకు ఎన్నో ఇయర్స్గా పరిచయం. ఇంత పెద్ద డైరెక్టర్ అవుతారని నేను కూడా అనుకోలేదు. అనుకోని ఉంటే అప్పుడే ఆ ఉన్న పాకెట్ మనీతో ఏదో అడ్వాన్స్ ఇచ్చేవాడిని. థ్యాంక్ యూ. ఈ సినిమా ఆంధ్రాలో మాతో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. సందీప్కి, వినీత్కి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా ఈ వీకెండ్ మంచి రెవెన్యూ చేస్తుంది. నెక్స్ట్ వీకెండ్ కూడా మంచి షేర్ చేస్తుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన కెన్ అండ్ గ్యాంగ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ వర్క్. మీరు ఇందాక అన్నట్టు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేవు. మాకు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా మేము మా తెలుగు సినిమాగానే ట్రీట్ చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అయినా ఒక్కసారి మా గుండెలకి దగ్గరగా వస్తే మాకు తెలుగు హీరోనే. తెలుగులో కూడా డైరెక్ట్గా నెక్స్ట్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇంకా సక్సెస్ మీట్లో ఇంకొక 2-3 పెట్టి ఇంకా గట్టిగా సౌండ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొక్క కదాయాని పీకేస్తే పీకాకు వస్తా. ఇప్పుడు కొంచెం అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ సినిమాకి వచ్చేస్తుంది. యా, ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం టు ఆల్. మై హార్ట్ ఈస్ జస్ట్ బీటింగ్ సో లౌడ్ బికాస్ from day one to this day, it just feels like a dream. And like I never expected this love, like such overwhelming response from Telugu cinema. And yeah, it just makes me feel so special. And I would like to thank everyone who's present here. Thank you, sir. Thank you. Yeah. And Vineet sir, Sandeep sir, thank you for trusting our film. We have done so much hard work. Off screen, you guys have never seen, but what I witnessed in the theaters was just so unreal. Because you know, for an actor, for an artist, it feels so good when someone appreciates their work. Yeah, so it just like it helps me to do, like it inspires me to do more good with all my projects. And I would just like to thank everyone. This just feels like a dream. Thank you so much, and I'm so sorry for getting emotional. We completely understand. Yeah. Thank you. That's it. You've done a fantastic job. Once again, congratulations, Priyanshi. ఎవరు ఓదార్చడానికి కూడా రావట్లేదే. గ్యాంగ్ 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 అని అక్కడే ఆగిపోయారు. ఏది లెటర్ లైక్ ఒక హగ్
కంగ్రాచులేషన్స్ ఇవ్వట్లేదు ఎవరు, చిన్న ఓన్లీ కమింగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ సినిమా 19th రిలీజ్ అయింది అక్కడ. ఆ రోజు అక్కడ సూపర్ హిట్ అన్నారు, వెరీ హ్యాపీ. తర్వాత మళ్ళీ మాకు 26th అప్పుడు దాకా టెన్షన్ తోటే ఉన్నాం. బట్ ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఆ టెన్షన్ అంతా పోయింది. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది నేను శర్వాన్నకి. అన్న థ్యాంక్ యూ అన్న, బైకర్లో అసలు అప్ అండ్ డౌన్ అటు ఇటు కొడుతున్నావు కొట్టి, అంత బిజీలో కూడా వచ్చావు, థ్యాంక్ యూ అన్న. ఇంకా కెన్ అండ్ గ్యాంగ్ సూపర్గా చేశారు వాళ్ళు, అది మీరు చూశారు. అండ్ ఆడియన్స్ కూడా అంత సక్సెస్ ఇచ్చారు వాళ్ళకి. అలాగే వాళ్ళు త్వరగా నెక్స్ట్ సినిమా చేసి ఆ సినిమా కూడా మాకే ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. Thank you, Preston Media, first of all. And thank you, sir, so much for coming and supporting our film. I just saw Biker's trailer and it was amazing. When we came to Hyderabad, we did not expect so much love from the audience. It is quite unbelievable. We've been visiting all the theatres since few days, and Telugu audience chala baagundi. చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ టు బి వెరీ ఆనెస్ట్. ఐ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్ అండ్ సెలబ్రేటింగ్ అవర్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. ఐ వాజ్ యాక్చువల్లీ షాక్డ్ visiting one of the theatres yesterday. It was so much love and support that they showered on us. And also I'd like to take this opportunity to thank Ken, because he is the only reason we're all here now. Keep supporting our film. Go with your families, watch it. Thank you. That's all. Thank you so much. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.